నిన్న మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నల్గొండ జిల్లాలో చేసినటువంటి బహిరంగ సభలో ప్రసంగం చాలా జుగుప్సాకరంగా ఉంది. అది ఒక రాజకీయ నాయకుడు, ఒక సీనియర్ పొలిటీషియన్ని, ఈ రాష్ట్ర సాధకుణ్ణి సంబోధించిన తీరు చాలా సిగ్గుచేటు. వ్యక్తుల మీద కక్షలో ఉండవచ్చు, రాజకీయ పార్టీలను గెలిపించుకోవాలని తాపత్రయం ఉండవచ్చు, కానీ ఇంతలా దిగజారడం నిజంగా సిగ్గుచేటు. రోజురోజుకు దిగజారుతున్న రాజకీయాలకు రేవంత్ రెడ్డి తీరు నిదర్శనమని చెప్పొచ్చు. ఇకపోతే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ వ్యూహం, ఈ భూత పురాణంతో రాజకీయం చేయాలనుకుంటున్నాడో రేవంత్ రెడ్డి అయితే నాకైతే అర్థం కాలేదు. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే మేము 6 గ్యారెంటీలను, అంటే మొత్తం 23 గ్యారెంటీలు ఉంటాయి దాంట్లో రకరకాలుగా కలిపి, 6 కనీసం ఒకటి కూడా సంపూర్ణంగా చేసినటువంటి దాఖలాలు లేవు. కేవలం ఏమైనా ఉచిత బస్సు మాత్రమే ఏదైనా చేసినా అన్నా కూడా అది కూడా 60% మాత్రమే అప్లికేబులబుల్ అని నేను చెప్తాను. తను చేసినటువంటి వాగ్దానాలను, వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి, వ్యూహాత్మకంగా ప్రజల దృష్టి మళ్లించడానికి డైవర్స్ రాజకీయాలు చేస్తూ కేసులు, విచారణలు, బూతులు, ఈ 3 మాత్రమే తను ఎన్నుకున్నట్టుగా అర్థమవుతూ ఉంది. ప్రజలు మాత్రం గతంలో పొందిన లబ్ధిలను, గత పాలన కాలంలో పొందినటువంటి ప్రయోజనాలను, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పాలనలో జరుగుతున్న ప్రయోజనాలను ఖచ్చితంగా కంపారిటివ్ చేస్తున్నారు. జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎన్నికల్లో వాటిని రిప్రజెంట్ చేస్తూ ఖచ్చితంగా రెఫరెండంగా ఫలితాలు ఇస్తారని ఒక రాజకీయ విశ్లేషకుడిగా నేను అంచనా వేస్తూ ఉన్నాను. ఎందుకంటే గతంలో గ్రామ పంచాయతీ ఎన్నికల తీరు మనం చూసాం. కాంగ్రెస్ పార్టీకి అనుకున్నటువంటి ఘోరంగా విఫలం కాకుండా, బీఆర్ఎస్ పార్టీ అనుకున్నంత వైఫల్యం కాకుండా చాలా ప్రోగ్రెసివ్గా కనిపించింది. మరి కాంగ్రెస్ పార్టీ అక్కడ విజయం సాధించింది కదా అని మనం అనొచ్చు, కానీ అక్కడ జరిగింది పార్టీ గుర్తులు లేకుండా గెలుపుచ్చినటువంటి లోకల్ అభ్యర్థులు ఎవరైతే గెలుస్తారో, ఎవరైతే గెలుపుకు అవకాశం ఉందో వాళ్ళని తమ పార్టీలోకి తీసుకోవడం అనే సూత్రాన్ని అవలంబించారు. అంటే గెలిచిన గుర్రాలన్నీ కూడా తమ దొడ్లో కట్టేసుకోవడం. నిన్ననే మనం చూసాం మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా మన స్పీకర్ గడ్డం ప్రసాద్ గారి యొక్క నియోజకవర్గంలో ఏం జరిగిందో చూసాం. ఇండిపెండెంట్ అభ్యర్థులని, బీఆర్ఎస్ తరపున ఉన్నటువంటి ఇండిపెండెంట్ వాళ్ళని ఏ విధంగా పార్టీ కండవ మార్పించుకొని వాళ్ళ ఖాతాలు వేసుకున్నారో అట్లా కాంగ్రెస్లో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కొంచెం ప్రోగ్రెస్ కనిపిస్తుంది. కానీ ఆ వాపును బలుపుగా భావిస్తే మాత్రం ప్రమాదం ఉంది. ఇక్కడ మున్సిపాలిటీ ఎన్నికల్లో ఖచ్చితంగా పార్టీ గుర్తుల మీద జరుగుతుంది. ఖచ్చితంగా ఇక్కడ లోకల్ సమస్యలతో పాటు లోకల్ రాజకీయాలు కూడా ఓటుని డిసైడ్ చేస్తాయి. లోకల్ అవసరాలని ఆ మున్సిపాలిటీ యొక్క, ఎందుకంటే మున్సిపాలిటీలో విద్యావంతులు ఉంటారు, కొంచెం నగరీకరణ వాతావరణానికి కల్చర్ కలవడబడి ఉంటారు, కాబట్టి వాళ్ళు విద్యావంతులుగా వివేకంగానే ఓటు వేస్తారు. ఖచ్చితంగా నియోజకవర్గ ప్రయోజనాలతో పాటు స్థానిక రాజకీయాలను కూడా ప్రభావితం చేస్తాయి. ఖచ్చితంగా వీటిని దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ని ఎదుర్కొనేటువంటి, కేసీఆర్ ప్రభంజనాన్ని కానీ, కేసీఆర్ యొక్క ప్రగతిని కానీ రేవంత్ రెడ్డి ఎదుర్కొనలేకనే ఎదురుదాడి చేస్తూ విచిత్రమైనటువంటి వాదనలు, వితండవాదాలు ముందుకు తీసుకొస్తూ నిన్న నల్గొండలో మాట్లాడిన జుగుప్సాకరమైనటువంటి పదప్రయోగాలు, అసంబద్ధమైనటువంటి వాదాన్ని ముందుకు తీసుకొచ్చాడు. ఈ రాష్ట్ర జాతిపిత గురించి అని. జాతిపితని ఎవరూ ప్రకటించుకోలేదు, కానీ ప్రకటించుకున్నట్టుగా భావించపడిస్తూ ఏదోదో వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఆ వాక్యాలను లోతుల్లో వెళ్లదలుచుకోలేదు. మొత్తం మీద ఈ మున్సిపాలిటీ ఎన్నికలు రెఫరెండంగా భావించవచ్చు రేవంత్ రెడ్డి పనితీరుకు. వేచి చూద్దాం. రాబోయేటువంటి మళ్ళీ ఉప ఎన్నికలు ఉన్నాయి, వాటికి వాతావరణం ఎలా మారుతుందేమో, కానీ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా మున్సిపాలిటీ ఎన్నికలు మాత్రం రేవంత్ రెడ్డి పనితీరుకు నిదర్శనం కాబోతున్నాయి. వేచి చూద్దాం ఎలాంటి ఫలితాలు వస్తాయో.